హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఊరికి వచ్చినా కదా, ఏదో ఒకటి తిప్పి చూపించాలని చెప్పి ఉంటుంది మనసులో. సో ఈరోజు డైరీ ఫామ్ చూపిద్దామని చెప్పి ఈ సైడ్ అయితే వచ్చేసినాను. సో లెట్స్ గో గైస్. దీన్ని డైరీ ఫామ్ అంటారు, తిరుపతిలోనే ఉంటుంది ఇది. దీని లోపల ఆర్గానిక్ బ్రీడ్స్ ఆఫ్ కౌస్, బఫెలోస్, హార్సెస్ ఇంకా ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇక్కడున్న ఎలిఫెంట్స్ నే డైలీ అక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ తీసుకొని పోతారు ఊరేగింపుకి. ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను నేను. చూడండి, చాలా బాగుంటుంది ఈ వెదర్ గానీ. ఇక్కడ పోతా అంటే చుట్టుపక్కల గ్రాస్ గానీ, ఈ పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో కౌస్ ఫీడ్ చేయాల్సిన ఇవి ఉంటాయి కదా, గడ్డి, షుగర్ కేన్ ఇలాంటివి, ఇవన్నీ కూడా పెంచుతారు. ఇదంతా ఎండు గడ్డి లెఫ్ట్ సైడ్ లో ఉండేదంతా కూడా. పొద్దున్నే ఈ పక్కకు వచ్చి వాకింగ్ చేస్తే అసలు ఆ ఫీల్ అయ్యారు. మంచిగా ఒక 1 hour వాకింగ్ చేసినా కూడా ఏం అర్థం కాదు మనకి, చేసినట్టు కూడా ఉండదు. సూపర్ గా ఉంటుంది గైస్. ఇవే ఏనుగులు చాలా బాగున్నాయి కదా చూడడానికి. చూడండి, లైట్గా డ్యాన్స్ చేస్తుంది. దాని పేరు గోవింద, దీని పేరు పద్మావతి. ఎంత బాగుంది చూసేకి. ఇది మగది గైస్. ఎంత హెవీ క్రియేచర్ కదా. ఈ ఎలిఫెంట్స్ వచ్చేసి ఇక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ ఇంకా రాముల వారి గుడి ఉన్నాయి. అక్కడ వెళ్తాయి. ఇంకా 2 ఉండాలి యాక్చువల్గా. ఈ 2 కాకుండా ఇంకొక 2 ఉండాలి. అవి వచ్చేసి ఇప్పుడు అక్కడేదో ఉత్సవాలు జరుగుతున్నాయి. సో దానికోసం మీరు పొద్దున్నే 4:30కే అక్కడికి తీసుకెళ్ళిపోయారంట గుడి దగ్గరికి. సో ఇంక మిగతా 2 ఇక్కడ ఉన్నాయి. ఈ ఎలిఫెంట్ అయితే అప్పటి నుంచి డ్యాన్స్ వేస్తూనే ఉంది. హార్సెస్ ఇవి ఆల్మోస్ట్ అన్ని ఫీమేల్ హార్సెస్ ఉన్నాయి ఇక్కడ, ఏవి మేల్ హార్సెస్ లేవు. ఫీల్డ్స్ ఎంత బాగున్నాయి కదా. జాబ్ వల్ల ఇప్పుడు సిటీస్లో ఉంటున్నాం కానీ, లేదంటే విలేజ్లో ఉండాలని చెప్పి ఎంతమందికి ఇష్టము? కామెంట్ చేయండి. గైస్, హార్స్ వైల్డ్ యానిమల్ లేదంటే కాదా? గైస్, ఆవు దూడలు ఇవి. గైస్, ఇప్పుడు అక్కడ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా షెడ్స్, అట్లాంటి 24 ఉంటాయంట షెడ్స్. అన్ని షెడ్స్ లోనూ ఒక యావరేజ్ గా 30 ఆవులు వేసుకున్నా కూడా చాలా ఎక్కువ అయిపోతాయి. ఇన్ని ఆవులు నుంచి వచ్చిన పాలన్నీ కూడా ఎక్కడ కమర్షియల్గా బయట అమ్మరంట. అన్నీ కూడా టీటీడీ కానీ, లేదంటే పైన తిరుమలకు పంపించడం కానీ, లేదంటే ఈ కింద టీటీడీ ద్వారా నడిపించే స్కూల్స్, తర్వాత కాలేజెస్, తర్వాత గుళ్ళు, వీటి మాత్రమే సప్లై చేస్తారంట. మంచి ఇనిషియేటివే కదా ఇది. కమర్షియల్గా ఇవ్వకుండా దాన్ని వాడుకుంటేనే మేలు. యాక్చువల్గా నేను ఇక్కడ ఎలిఫెంట్ నుంచి చూద్దామని వచ్చినాను, కాకపోతే ఆవులు కూడా బాగా కనిపిస్తున్నాయి ఎక్కువ ఇంట్రెస్టింగ్గా. గైస్, యాక్చువల్గా ఇది గోశాల కాదు. నేను ఫస్ట్లో గోశాల అనుకుంటా. అంటే గోశాలలో గోవులు మాత్రమే ఉంటాయి. ఇందులో చాలా యానిమల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించినట్టుగా హార్సెస్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, అలా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ మీద నుంచి మనం వచ్చింది. ఇది వచ్చి అక్కడ దిగేసి రివర్స్ తిరుగుకొని వచ్చింది. గైస్, ముందు ఇక్కడ ఈ డైరీ ఫామ్లో చాలా యానిమల్స్ ఉండేవి. ఇప్పుడు అసలు ఏమేమీ లేవు, అంతా 4-5 టైప్స్ ఉన్నాయి అంతే. కానీ దీని లోపల ఏరియా మటుకు చాలా బాగుంది కదా. రకరకాలుగా ఫుల్గా నేచర్తో టైం స్పెండ్ చేసినట్టుగా ఉంటుంది. అలానే నాకు ఎంతో ఇష్టమైన ఎలిఫెంట్ని కూడా చూసినట్టుంది. అందుకే వచ్చి వీడియో చేద్దాం అనుకున్నా, చేసేసిన. బాయ్ గైస్.